చూసారా ఇదండి థర్మోసీల్ అండి. తర్వాత ఇది ఎంత సైజు ఉందంటే చిన్నది, ఒక 3 ఇంచెస్ ఉందండి. దీంట్లో వచ్చి ఒక క్యాప్ ఉంది. మీకు 5 బ్రష్లు రూ. 160. మనం వచ్చేసి ఇక్కడ వచ్చి ఈ బ్రష్ ఒక రెండు పళ్ళ మధ్యన గ్యాప్ అనుకోండి. ఇది వచ్చి చిన్న చిన్న బ్రిసిల్స్ అండి. చాలా చిన్నగా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. రెండు పళ్ళ మధ్యన మీకు గ్యాప్ ఉందనుకోండి, దీన్ని ఇలా లోపలికి పంపించి మీరు ఇలా తీసారంటే దీంట్లో ఈ బ్రష్లో ఇరుక్కుంటుంది. మీరు మొక్కజొన్న కండి, కొబ్బరి, ఆకుకూరలు ఏది తిన్నా అండి. ఇలా మనం ఈ బ్రిసెల్స్ చూసారా ఎంత చిన్నగా మైన్యూట్గా ఉంది. ఈ బ్రష్ వచ్చి ఇలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉందండి. దీన్ని వచ్చి గ్యాప్ ఉన్న పళ్ళ మధ్య ఇలా పెట్టి, అంటే మీరు రెగ్యులర్గా మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక దీన్ని ఒకసారి యూజ్ చేశారనుకోండి, పళ్ళ మధ్యన 2-3 చాట్లు ఉంటాయి. మరి ఎవరికైనా ఏదో ఒక చాట పళ్ళ మధ్యన గ్యాప్ ఉంటుందండి. దాన్ని ఇలా పంపించి బయటికి తీసి బాగా కడిగి ఉప్పు నీళ్ళతో మీరు మళ్ళీ క్లీన్ చేసుకుని క్యాప్ వేసి భద్రంగా పెట్టుకోవచ్చండి. ఇది మీకు ఒకటి ఎంత అవుద్దండి, రూ. 32 ఏమో పడుతుంది. మీకు ఇది నెల రావచ్చు, 15 రోజులు రావచ్చు. మీరు వాడి తీసుకున్న జాగ్రత్త అండి. వాడినాక క్లీన్ చేసి భద్రం పెట్టుకుంటే మీకు ఒక 2-3 వారాలు వస్తుంది. తర్వాత ఇవి బ్రిసెల్స్ ఏమైనా పాడైపోయినా, బెండ్ అయిపోయినా మీరు అది పారేసి ఇంకొకటి వాడుకోవచ్చండి. జస్ట్ అండి రూ. 160. మీరు ఎక్కడ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలాంటివి ఇస్తారండి. రూ. 160 5 బ్రష్లు ఉన్నాయి. ఇది మీరు వాడాక శుభ్రంగా మీరు రోజు అంటే అందరూ చాలామందికి నైట్ బ్రష్ చేసే అలవాటు ఉండదు. టీవీలు చూస్తారు, బద్ధకంగా 12-1 గంట వరకు టీవీల దగ్గర చూస్తారు, అలాగే నిద్రకళ్ళ నీళ్ళు పడుకుంటారు. కానీ నైటు మీరు ఎంతసేపు అయినా సరే బాగా బ్రష్ చేసుకునండి. దీన్ని ఒకసారి ఇలా పళ్ళ మధ్య ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ ఒకసారి క్లీన్ చేసి పడుకుంటే మీ చిగుళ్ళు భద్రంగా ఉంటాయండి. ఇన్ఫెక్షన్ అవ్వదు. మీకు పద్దాకా పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. పళ్ళు భద్రంగా ఉంటాయి, ఇన్ఫెక్షన్ అవ్వదు, చిగుర్లు బ్లీడ్ అవ్వకుండా వాపు వస్తుందండి, అది రాకుండా ఉంటుంది. మన దగ్గర మనం తిన్న ఈ పళ్ళల్లో ఇరుక్కుంటారండి, అవి కుళ్ళిపోయి ఆ పదార్థం పళ్ళకి రంధ్రాలు పడి దాన్ని ఫిల్ చేయడానికి ఒక కాస్ట్. అది రంధ్రం బాగా నరం దగ్గరికి వెళ్ళిపోతే రూట్ కెనాల్ అంటారు, దానికి ఒక కాస్ట్. క్యాప్ వేయాలంటే 7-8 వేలు. లేదు పన్నే పడిపోయిందండి, పన్ను పడిపోతే ఏం చేయాలి మనం? అలాగ వదిలేం కదా, పక్క పళ్ళు లూస్ అయిపోతాయి. దానికి పర్మనెంట్ పన్ను వేయించుకోవాలంటే 25,000. ఎంత సెలవు చూసారండి మీరు. ఇలా ఏం లేదు, నైట్ కూడా మీరు బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకుని ఒక ఇంత చిన్న డబ్బాలో అండి కల్లుప్పు పెట్టుకోవాలి. బ్రష్ చేసేసుకున్నాక ఒక 2 ఉప్పు గెలలు నోట్లో వేసుకుని నీళ్ళు పోసుకుని పొక్కులు ఇచ్చారనుకోండి, పళ్ళలో ఉన్న క్రిములు అన్నీ చనిపోతాయి. ఇలాంటి బ్రష్ని చక్కగా వాడుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అండి. నేను తీసుకొచ్చాను ఇవాళ భోంచేసాక వాడి చూశాను. అసలు దాని ముందు చిగుర్ల మధ్యన ఏదో పుల్లలు పెట్టి పొడవడం అది లేకుండా చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది. ఈజీగా పళ్ళ మధ్యన ఇరుక్కునేంత చాలా తేలిగ్గా తీయడం అండి. పళ్ళు హెల్తీగా ఉంటాయి. మనకి న్యాచురల్గా బ్రష్ చేసుకుంటాం. తర్వాత ఇలాంటివి యూజ్ చేసుకున్నామంటే పళ్ళల్లో ఇరుక్కున్న పదార్థాలు కుళ్ళిపోయి పళ్ళు రిపేర్ అవ్వకుండా మనకి పనికి వస్తుందండి. బాగా కడిగి మళ్ళీ ఇలా దాచుకున్నారనుకోండి, మీరు వాడేదాన్ని బట్టి 2-3 వారాలు వస్తుంది. ఆ తర్వాత ఇవి ఉన్నాయండి. ఒక్కొక్కటి రూ. 30. పెద్ద అమౌంట్ ఏం కాదు. 3 ఇంచులు 4 ఇంచులు ఉన్నాయి. సేఫ్టీగా మనం వాడుకునేది మాత్రం బయటికి తీసుకుని మిగతాది ఇదండి. వాళ్ళు చూపించారు చూసారా, ఒక బొమ్మ. ఇది పళ్ళ మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు ఆ బ్రష్ని, బాటిల్ బ్రష్ మాదిరేనండి, ఆ బ్రష్ని పళ్ళ మధ్యన అలా పంపించి బయటికి లాగారంటే వచ్చేస్తుంది. పిన్నులు పెట్టి కుట్టగండి. చాలా తక్కువ రేట్లో నాకు ఇవాళ పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరికింది. ఒక్కొక్క డాక్టరు దొరికారు కదా అని ఏదో పళ్ళు బీగడం, లేదంటే క్యాప్లు వేయడం, ఫిల్లింగు అది లేకుండా నాకు చాలా సింపుల్ సొల్యూషన్ అండి. నాకు నచ్చింది. పళ్ళు పీకేది అది ఎమ్మటే డిసిషన్ తీసుకోకండి. పళ్ళు పీకితే మరి చాలా కష్టం అండి. ఒక్కొక్క పన్నుకి 25,000 పడుతుంది. మళ్ళీ మీరు కాపాడుకోండి. ఒక డాక్టర్ని కాదు, 2-3 కన్సల్ట్ చేయండి. పళ్ళు క్లీన్గా ఉంచుకుంటే ముందు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పళ్ళు అండి మీకు డబ్బులు, మనం ఎంత డబ్బులు ఉన్నా అండి 10 మందిలో హాయిగా నవ్వాలన్నా మాట్లాడాలన్నా పళ్ళు క్లీన్గా ఉండాలి.
పళ్ళు ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటాయండి. కాన్ఫిడెన్స్ ఉంటుందండి. మీరు 100 సవర్లో ఒంటి మీద నగలేసుకున్న నోట్లో పళ్ళు సరిగా లేవంటే చాలా సిగ్గుపడతా ఇన్ఫీరియారిటీతో ఉండాలండి. పళ్ళు మన మన కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి. ఆరోగ్యమైన పళ్ళు ఉంటే హాయిగా నవ్వొచ్చండి. పళ్ళకి డాక్టర్‌కి నేను ఎక్కువే వెళ్తా ఉంటానండి. ఒక 6 నెలలకోసారి చెకప్‌కెళ్తా. లేదంటే స్కేలింగ్ అని ఏదో ఒకటి. హ్మ్. డబ్బులు వేస్ట్ అని కాదండి. మన పళ్ళు ఎలా ఉన్నాయో వాటి ఆరోగ్య స్థితి ఏదో మనకు తెలీదు. 6 నెలలకి ఒకసారి డెంటిస్ట్‌ని కలవండి. ఊరికే పళ్ళు పీకేది అయన్నీ చేసుకోకుండా ముందు క్లీన్‌గా ఉంటే పీకాల్సిన పరిస్థితి రాదు. అది పీకాలి అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే అది పీకాలా, కాపాడొచ్చా అని ఎవరో ఒకళ్ళండి మంచి డాక్టర్ దాన్ని పీకకుండా కాపాడే ఇదే చెప్తా ఉంటారు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి.